నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళిలో 38వ నామం గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఈ నామం ఓం శంభవే నమః. రచయిత శ్రీ విఎస్ కరుణాకరం గారు ఈ నామానికి శుభంకరుడు అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. శ్రీరంగాన్ని భూలోకంలో శ్రీమన్నారాయణుని రాజధాని నగరంగా అభివర్ణించవచ్చును. అందుకు హేతువులు కోకొల్లలు. ఆ క్షేత్రానికి గల దివ్య లక్షణాలు అసంఖ్యాకాలు. చుట్టూ కావేరీ నది ప్రవహిస్తున్న ఒక చిన్న ద్వీపంలో నెలకొని ఉన్న శ్రీరంగ దివ్యక్షేత్రం ఎందరెందరో యోగులకు, కవులకు, దాతలకు ఆవాస స్థలమైంది. ఎడతెరిపి లేకుండా నిత్యం వేలాది మంది యాత్రికులు సందర్శిస్తున్న శ్రీరంగనాథుడి దేవాలయం ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీరంగం. ఈ క్షేత్రంలోనే భగవద్ రామానుజుల వారు రంగనాథుడితో ముఖాముఖి మాట్లాడి శరణాగతి విశిష్టతను నిరూపించారు. అందుచేత ఈసారి మనం చెప్పుకోబోయే పుణ్యగాథకు ఇంతకంటే పవిత్రమైన రంగస్థలం మరొకటి లభించదు. ఇప్పుడు చెప్పబోయే గాథ భగవద్ రామానుజుల వారి జీవితకాలంలో జరిగింది. సన్యాసులకు విహితమైన ధర్మాలకి అనుగుణంగా శ్రీమద్ రామానుజుల వారు రోజు ముమ్మారు కావేరిలో స్నానం చేసేవారు. తన స్నానానికి ఆయన ఆ క్షేత్రానికి ఉత్తరాన ప్రవహిస్తున్న కొల్లడం అనే కావేరీ పాయకు వెళ్లేవారు. వెంట ఎందరో శిష్యులు ఉండేవారు. ఒక రోజున ఆ కొల్లడం తీరంలోనే రామానుజుల వారు మొదటిసారి విచిత్రమైన అనుభూతిని పొందారు. ఒక సేనాధిపతిని కలుసుకోవడం సంభవించింది. స్వామి అప్పుడే ప్రాతకాల స్నాన విధి ముగించి ఒడ్డుకు వచ్చారు. ఆ క్షణంలోనే ఆ విచిత్రమైన దంపతుల జంట ఆయన కంటపడింది. పొన్నాచి, ఆమె భర్త పిళ్ళై ఉరంగవల్లి వస్తున్నారు. ఉరంగవిల్లి సేనాధ్యక్షుడు. ఆయన తన భార్యకు ఎండ తగలకుండా గొడుగు పట్టుకుని ఆమె వెంట నడుస్తూ ఉన్నాడు. రామానుజుల శిష్యుల్లో ఒకడన్నాడు, భార్య సౌందర్యం అన్నా, ఆమె కనుల లావణ్యం అన్నా అతనికి ఎంత వ్యామోహమో. ఎండ తగిలి ఆమె కళ్ళు ఎక్కడ వాడిపోతాయో అని అతడెంత భయపడుతున్నాడో చూడండి. శిష్యుడు అన్న ఆ మాటే రామానుజుల వారి దృష్టిని ఆ జంట మీద ప్రసరించేట్లు చేసింది. ఆయన ఆ వ్యక్తి వంక చూశాడు. నవ్వుతూ ఎంతో సంతోషంగా ఆ వ్యక్తిని కనిపించాడు. పాపం దురదృష్టవంతుడు. ఈ శరీర సౌందర్యం క్షణభంగురమని, కేవలం చర్మ దగ్నం మాత్రమే అని అతడు ఎరుగడు అనుకున్నాడు తనలో తను. స్వామి పిళ్ళై ఉరంగవిల్లిని సమీపించి అతనితో ఇలా అన్నాడు, ఏమిటి నాయనా అంత దీక్షగా చూస్తున్నావు? స్వామి, నా భార్య నయన లావణ్యం లోకోత్తరమైనది. గులాబీ రేఖలను కూడా పరిహసింపజాలింది. తీక్షణమైన సూర్యుని కిరణాల నుంచి ఆ సౌందర్యాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను అన్నాడు ఆ సేనాధిపతి. కాని నాయనా, ఆ కన్నుల సొగసు శాశ్వతంగా అలాగే ఉండిపోదు. వయస్సు పెరిగిన కొద్దీ ఆ సొగసు తరిగిపోతుంది. నీకు వాటి మీద ఆకర్షణ తగ్గిపోతుంది. ఎన్నటికీ తరిగిపోని సౌందర్యం గల అద్భుతమైన నేత్రాలు నేను నీకు చూపిస్తాను, నా వెంట వస్తావా అన్నారు రామానుజులు. అలాంటి కన్నులేగాన్గా ఉంటే వాటికి నేను ఊడిగం చేయనా స్వామి అన్నాడు పిళ్ళై ఉరంగవిల్లి. అయితే నా వెంటరా అంటూ రామానుజుల వారు చరచరా అడుగులు వేస్తూ పెరియ పెరుమాళ్లు సన్నిధి చేరుకున్నారు. పిళ్ళై రామానుజుని శిష్యులు ఆయనని అనుసరించారు. వీరు వెళ్లేసరికి గర్భగృహమందు తెరవేసి ఉంది. స్వామికి నివేదన జరిగేటప్పుడు, ఆంతరంగిక సేవ జరిగేటప్పుడు అలా తెరవేయడం ఆచారం. అప్పుడు నివేదన జరుగుతూ ఉంది. గంటలు మ్రోగాయి.
రంగనాథుని దర్శనం కోసం భక్తులందరూ రెప్ప వేయకుండా అటే చూస్తున్నారు. అంతలో తెర తిరిగింది. రంగనాథునికి హారతి ఇచ్చారు. భక్తితో నిండిన మనస్సుతోనూ కన్నులతోనూ ఆ స్వామి నేత్ర సౌందర్యం సందర్శించు నాయనా అన్నారు రామానుజుల వారు. గంటలు మోగుతూ ఉండగా వెండి కుంది మీద కర్పూరం వెలిగింది. ఆ స్వామి ముఖం చుట్టూ తిప్పుతూ హారతిస్తున్నారు. ఆ దృశ్యం ఉరంగవిల్లి దృక్పథాన్ని, జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. పశ్చాత్తాపంతో లెంపలు వాయించుకుంటూ అతడు ఇలా అన్నాడు, ఇంతకుముందు ఈ దివ్య నేత్రాలను నేను ఎందుకు సందర్శించలేదు? ఓహో, ఎంత మనోహరమైన దృశ్యం! నా జీవితం చరితార్థమైపోయింది. భౌతిక సౌందర్యం మీది వ్యామోహం నుంచి నేడు నాకు విముక్తి కలిగింది. ఈ సౌందర్యం ముందు క్షణికమైన ఆ అందం ఏపాటిది? స్వామి, నన్ను కరుణించారు అంటూ ఉరంగవిల్లి అశ్రువులు నిండిన కన్నులతో స్వామి ముందు సాష్టాంగపడి నమస్కరించారు. ఆనందంతో రామానుజులు నిట్టూర్చారు. అతనికి వైష్ణవ మత దీక్ష ఇచ్చి తన పరివారంలో చేర్చుకున్నారు. రామానుజుల వారి విశ్వాసపాత్రులైన శిష్యులలో ఉరంగవిల్లి ఒకడయ్యాడు. గురువుగారు ఆ కొత్త శిష్యుని మీద అమితమైన వాత్సల్యం చూపసాగారు. అది ఇతర శిష్యులకు కంటగింపుగా ఉంది. నీచకుల సంజాతుడైన అతడు గురువుగారికి మనందరికంటే తలమీద వాడయ్యాడా అని శిష్యులు తమలో తాము చెవులు కొరుక్కోసాగారు. విల్లివంక వారు కొరకొరా చూడసాగారు. ఈ అంశాలన్నీ రామానుజుల వారు గమనిస్తూనే ఉన్నారు. శిష్యులు ఉరంగవిల్లిని అలా ద్వేషించడం అనుచితమని వారికి బోధించాలి అనుకున్నాడు. అతను కోసం చూడసాగారు. ఆ అవకాశం రానే వచ్చింది. స్వామి తనకు అంతరంగికుడైన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక రోజున తక్కిన శిష్యులు ఆరవేసుకున్న వస్త్రాలలో కౌపీనాలు కత్తిరించి తమ్మని పంపారు. తమ వస్త్రాలు కత్తిరించబడడం చూసి శిష్యులు ఆగ్రహోత్తులయ్యారు. వైష్ణవ వేషంలో ఎవరో దొంగ మన వస్త్రాల అంచులు కత్తిరించి అవమానించారు అంటూ నానా హంగామా చేశారు. కొన్నాళ్లు పోయాక స్వామి ఆ అంతరంగిక శిష్యుని చేతనే తన శిష్యుల్లో ఒక వార్త ప్రచారం చేయించారు. మఠం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగుండలేదని, శ్రీ వైష్ణవులందరూ ఏదో ఒక మార్గంలో ధనం సంపాదించి మఠాన్ని ఆదుకోవడం వారి కర్తవ్యమని ఒక వార్త ప్రచారమైంది. ఉరంగవిల్లి ఇంటిలో బోలెడు నగలు ధనము ఉన్నాయని, వాటిని తెస్తే మఠం ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని కూడా ఆ అంతరంగిక శిష్యుడు తోటివారికి సూచించాడు. ఆ మార్గంలో పోతున్న ఆ శిష్యులంతా మఠాన్ని ఆదుకోవడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడ్డారు. ఒక రాత్రి ఉరంగవిల్లి ఇంట్లో ప్రవేశించారు. పొన్నాచి గాఢమైన నిద్రలో ఉంది. ఉరంగవిల్లి భక్తిగా గురువుగారి ప్రవచనాలు వింటూ ఆయన వద్దనే ఉన్నాడు. పొన్నాచి ఎడమవైపు ఒత్తిగిరి పడుకుని ఉంది. దొంగతనానికి వెళ్లిన శిష్యుడు ఆమె కుడివైపున ఉన్న ఆభరణాలన్నీ సునాయాసంగా ఒలుచుకున్నారు. అంతలో పొన్నాచికి మెలకువ వచ్చింది. ఆ వైష్ణవులు ఒక సత్కార్యం కోసం తన ఆభరణాలు అపహరించడానికి వచ్చినట్లు గ్రహించి ఎడమవైపు ఆభరణాలు కూడా వారు తీసుకోవడానికి వీలుగా కుడివైపునకు ఒత్తిగిలి పడుకుంది. కానీ ఆమె అలా కదలడంతో శిష్యులు భయపడిపోయి లభించిన ఆభరణాలతోనే తృప్తిపడి అక్కడి నుండి పరుగు తీశారు. పరమ పతివ్రత అయిన పొన్నాచి జరిగిన సంగతి అంతా పూసగుచ్చినట్లు భర్తకు చెప్పింది. శ్రీ వైష్ణవులు నగల కోసం మన ఇంటికి రావడం మన అదృష్టం కాదా? నీవు అనవసరంగా పక్కకి ఒత్తిగిరి వారి ప్రయత్నం విఫలం చేశావురా. ఇప్పుడే వెళ్ళి రెండో వైపు నగలు కూడా వారికి ఇచ్చి వద్దాం అంటూ అతడు ఆమె వెంటను పెట్టుకుని రామానుజాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఉరంగవిల్లి జరిగిన సంగతి అంతా స్వామికి విన్నవించుకున్నాడు. తక్కిన నగలు కూడా స్వీకరించమని అర్థించాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న రామానుజుల వారు తమ శిష్యుల వైపు తిరిగి ఇలా అన్నారు, చూశారా, మీ వస్త్రాలలో చిన్న పేరికలు పోతే మీరెంతో హంగామా చేశారు. ఈ భక్తుణ్ణి చూడండి. ఇటీవలి వరకు అతడు సామాన్య జీవితం గడుపుతూ భార్య సౌందర్యాన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. ఇటీవలే దీక్ష తీసుకున్నాడు. తన భార్య ఒంటి మీద రెండవ వైపు నగలు కూడా ఎందుకు తీసుకోనివ్వలేదని బాధపడుతూ ఉన్నాడు. ఇన్నేళ్లుగా మీరు నా శుశ్రూష చేస్తున్నా మీ వస్త్రాలలో చిన్న కౌపీనాలు కోల్పోవడం కూడా సహించలేకపోయారు. ఎంత తేడా ఉందో చూశారా మీ మధ్య? ఈ ఉరంగవిల్లి
ఎలాంటి శాస్త్రాలు చదువుకోలేదు, మీ అంత విద్వాంసుడు కూడా కాడు, అయినా అతని ప్రగాఢమైన భక్తిని చూడండి అంటూ శిష్యులు తెచ్చిన నగలన్నీ మళ్ళీ ఆ దంపతులకు ఇచ్చివేశారు. అరే, ఇంత శీఘ్రకాలంలో ఈ సేనాధిపతికి ఇంత భక్తిభావం ఎలా కుదిరింది అని శిష్యులు తమలో తాము కుంజాటన పడసాగారు. ఇది అంతా ఆ శంభుని మహిమ. ఆయనను కీర్తించండి. ఉరంగవల్లి వంటి వ్యక్తిని తన అజ్ఞాన దశ నుండి భక్తునిగా మార్చగలిగింది ఆ స్వామి అనుగ్రహమే. ఆధ్యాత్మిక ఆనందానికి నిధానం ఆ స్వామి. ఆయన శంభుడు. శం అనగా శుభము అని అర్థం. తన దివ్య సౌందర్యంతోనూ కళ్యాణ గుణాలతోనూ ఆయన అందరికీ శుభాలను కలిగిస్తాడు. ఈ ఉరంగవిల్లి విషయంలో కూడా అలాగే జరిగింది. అందరినీ ఆయన అనుగ్రహిస్తాడు అంటూ రామానుజుల వారు శంభు నామం ప్రభావం శిష్యులకు వివరించారు. భట్టర్ గారి వ్యాఖ్యానం కూడా రామానుజులకు వారి శిష్యులకు మధ్య పై సంభాషణ జరిగే ఉంటుందని సూచిస్తుంది. నిరుక్తిలో శంభు నామం ఇలా వివరించబడింది: స్వసౌందర్యాది గుణానాం యోహి ఆవిష్కరేణ శం సుఖం పుంసాం సమ్యక్ భావయతి స శంభు పరికీర్త్యతి. అందుచేత అందరం ఓం శంభవే నమః అని స్వామిని కీర్తిద్దాం రండి. దీనివల్ల భగవానుని సుందర విగ్రహం సందర్శించి సర్వ శుభాలు పొందగలుగుతాం. స్వామి ఆ సేనాధిపతిని అనుగ్రహించినట్లే మనల్ని కూడా అనుగ్రహిస్తాడు. శ్రీ వైష్ణవ సేవలో సమస్తం అర్పించగల ధైర్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. ముక్తులకు ముక్తిని అర్థించే వారికి కూడా అదే పరాకాష్ట. భగవద్బంధువులారా, రండి రండి, ఓం శంభవే నమః అని అందరము కూడా ఆ స్వామిని కీర్తిద్దాం. కీర్తించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుదాం రండి. ఓం శంభవే నమః. అద్భుతం అండి, పరమాద్భుతం. భగవంతుని నిర్హేతుక కృపా కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రుడైన ఆ సేనాధిపతి ఎంత అదృష్టవంతుడు. భగవద్ రామానుజుల వారు వారిని తీర్చిదిద్దిన ఆ సన్నివేశం అద్భుతంగా ఉంది. మరి ఒక చిన్న నీతి కథ కూడా చెప్పుకుందామండి. ఇది శ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారి పరమార్థ కథల్లోంచి స్వీకరించింది. ఒకానొక గ్రామంలో ఒక రైతు కలడు. అతనికి ఒక కుమార్తె కూడా కలదు. ఆమెకు యుక్త వయస్సు రాగానే సుదూర ప్రాంతమున గల ఒకానొక పట్టణమునందని యువకునకు ఇచ్చి పెళ్లి చేశాను. పెండ్లి అయిన కొన్ని మాసములకు సంక్రాంతి పండుగ రాగా ఆ రైతు తన అల్లునకు జాబు రాసి ఇంటికి పిలిపించుకొనాడు. పండుగ చూచుకుని అల్లుడుగారు తిరిగి స్వస్థానముకు వెడలిపోవాలని మామగారు అభిప్రాయపడిరి. కానీ అదేమి గ్రహచారమో గాని సంక్రాంతి పండగ గడిచి 5 దినములైనను అల్లుడుగారు ఇంటి నుండి కదలలేదు. అతనిని భరించుట అత్తమామలకు ప్రయాసగా నుండెను. చెప్పి పంపి వేయుదమా, అది మర్యాదకు లోటు. పోని ఉంచుకుందామా, భరించుట ప్రయాస అని ఈ ప్రకారముగా తనలో తాను విచికిత్స గావించుకొనుచు ఆ రైతు దినమొక యుగముగా గడుపుచూ ఉండెను. ఎన్ని దినములు చూచినను అల్లుడు గడప దాటకుండుట చూసి అల్లునితో ఇట్లానెను: అల్లుడు గారు, ఈ ప్రాంతమంతటా కరువు కాటకములు వ్యాపించి ఉన్నవి. రోజులు గడుచుట కష్టముగానున్నది. మామగారి ఆ వాక్యములను విని అల్లుడిట్లాను: మామా, మీరు చెప్పిన మాట నిజమే. ఈ ప్రాంతమంతటా దుర్భిక్షం ఆవరించి ఉన్నది. కాని దానికి కారణమేమియో తెలియనా? పాపము పండుట వలనని అట్టి స్థితి ఏర్పడినది. కాబట్టి పాప పరిహారార్థం ఈ దినము మొదలుకొని 4 రోజుల వరకు రోజుకి 5,000 చొప్పున మంత్రజపము చేయ సంకల్పించినాను. దానితో ఆ పాపమంతయు త్వడిచి పెట్టుకుని పోగలదు అన్నాడు. అల్లుని ఆ వాక్యములను విని రైతు లోపల ఇట్లు అనుకున్నాడు: అల్లుడు గారు ఇప్పట్లో ఇల్లు వదిలేటట్టుగా లేరు. ఇంకనూ 4 రోజులు తిష్ట వేయుచుటకు ఆలోచించుచూ ఉన్నాడు అని విచారించి, కొద్ది రోజులైన పిదప అర్థము కాని వేదాంత వాక్యములు చెప్పినచో వినలేక విడిపోవునేమోనని భావించి ఒకనాడు ఆ రైతు అల్లుని కూర్చొనబెట్టి ఈ మాట ఆ మాట చెప్పుతూ మధ్యలో ఈ క్రింది విధముగా వేదాంత బోధని ఉపక్రమించను: ఆసారే కలు సంసారే ముఖభ్రాంతి శరీరిణాం
లాలపానమివాంగుష్టే బాలానాం క్షీర విభ్రమ. అల్లుడు గారు, ఈ సంసారము అపారమైనది, ఆసారమైనది. ఈ దృశ్య పదార్థములయందు సుఖమున్నదని భ్రాంతి చెంది మనుష్యుడు తలంచుతున్నాడే కాని వాస్తవముగా పరిపూర్ణమైన సుఖమిచ్చటలేదు. చంటి పిల్లవాడు తల్లి వేలు చీకుచూ తన ఎంగిలి మింగుచూ పాలు త్రాగుతున్నాను అని ఏ ప్రకారముగా భ్రమించుతున్నాడో, తన తల్లి వేలు నుండి పాలు వచ్చుచున్నవని ఏ ప్రకారం భ్రాంతిచే తలంచుతున్నాడో, అలాగే తన వేలు తన నోట్లో పెట్టుకుని పాలు వచ్చుచున్నాయని ఏ ప్రకారంగా భ్రాంతి చెందుతున్నాడో, ఆ ప్రకారమే దృశ్య పదార్థముల నుండి సుఖము కలుగుతున్నదని అజ్ఞాని జీవుడు భ్రాంతిచే తలంచుతున్నాడు. కాబట్టి ఈ సుఖము భ్రాంతి జన్యమే కాని అన్యము కాదు అని మామగారు ఈ ప్రకారంగా అవిచ్ఛిన్నముగా బోధ సల్పుచుండా అల్లుడుగారు మధ్యలో ఆపి, మామగారు, నేను చెప్పునది కూడా వినుడు అని ఈ ప్రకారంగా ముక్తఖండంతో చెప్పదొడంగాను. ఆసారే కలు సంసారే సారం స్వశుర మందిరం. అపారమైన ఈ ప్రపంచమున సారమైనది మామగారిల్లు. అల్లుని ఆ వాక్యములు విని మామగారు విస్తుపోయి ఇక ఈతనిని సాగనంపుట కష్టసాధ్యమని భావించి వేరొక ఉపాయము ఆలోచింపతొడంగారు. అట్లే జీవుని హృదయ కోశమందు అనేక జన్మార్చిత దుష్ట సంస్కారములు ప్రవేశించి ఎంత ప్రయత్నించనో బయటకు సాగకున్నవి. వివేకవంతుడొక మనుజుడు పెద్దల సాంగత్యమును బడసి శాస్త్ర పరిచయము కలిగి తన యొక్క తీవ్రతర అనుష్ఠానము చేతను, యుక్తి చేతను, ఆత్మ విచారణ చేతను అపూర్వ నిర్మార్జిత వాసనాజాలమును నెమ్మదిగా బయటకు సాగనింపవలను. వెడలిపోవుటకు అతడు మొదట సమ్మతింపకున్నను జీవుడు అనర్చు సాధనల చేత కొంతకాలమునకు వివశుడై కాలికి బుద్ధి చెప్పగలడు. దేనికి వివేకము, వైరాగ్యము ఎంతయో అవసరమై ఉన్నవి. పట్టుదలతో దృఢతర యత్నముతో ఈ కార్యమును సాధింపవలసి ఉన్నది. పిరికితనము, దుర్భరత్వము, సోమరితనము, అలసత్వమున్నగు వానికి ఏమాత్రము అవకాశము సంగక అచంచల దీక్షతో, అకుంఠిత దీక్షతో బహుజన్మార్చిత దుస్సంస్కారములను, దుర్గుణములను, వాసనలను సాధకుడు జయించి వేయవలెను. శాంతికి మార్గమిదియే. ఈ కథలో నీతి, దుర్గుణములు, దుస్సంస్కారములు అనేక జన్మల నుండి మనస్సునందు తిష్ట వేసుకుని ఉండును. వాణిని ప్రయత్నపూర్వకముగా బయటకు సాగనంపవాలని మన గురుదేవులు శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామివారు చిన్న కథలో మనకి ఉపదేశాన్ని ఇచ్చారు. మరి ఉంటానండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.